తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయా? పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు ప్రధాన రాజకీయ పార్టీలకి చెంపపెట్టు లాంటిదేనా? ఎప్పటికైనా మేల్కోకపోతే పుట్టి మునగడం ఖాయమైన భావనకి ఆ రెండు పార్టీలు వచ్చినట్లేనా? గెలిచినా నిలిచిన పార్టీ మరింత దూకుడిగా ప్రజల్లోకి వెళ్ళి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోందా? 7 ఉమ్మడి జిల్లాలు, 78 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం చెబుతున్నాయి? పట్టభద్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు సరే, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజాభిప్రాయం అనుకోవచ్చా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అద్దం పడుతోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని 2 దఫాలుగా పాలించిన బీఆర్ఎస్, ప్రస్తుతం తెలంగాణను ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అనాసక్తిని ప్రదర్శించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టని బీజేపీని ప్రజలు అనూహ్యంగా ఆదరించి హక్కున చేర్చుకున్నారు. అభ్యర్థులు అంతగా పరిచయం లేనప్పటికీ బీజేపీ వైపు ఓటర్ల మొగ్గు చూపిన తీరు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఆలోచనలో పడేసింది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యత ఓట్లు అందరికంటే ఎక్కువ రావడం విశేషం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్యను మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిపించడం విశేషం. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ నిలబెట్టిన అంజిరెడ్డి అంటే ఎవరో కూడా తెలియదని, బీజేపీ నేతలకు డబ్బులిచ్చి టికెట్ కొనుగోలు చేశారని ప్రత్యర్థులు ప్రచారం చేసిన మెజార్టీ పట్టభద్రులు ఆయనకే అనుకూలంగా తీర్పునిచ్చారు. ఒకప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మీనమేషాలు లెక్కించిన బీజేపీ ఈసారి అభ్యర్థిని బరిలో నిలిపి తన సత్తా ఏంటో చూపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు కమలం పార్టీ వైపు చూపుతున్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో విఫలమవుతోందని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది. బీఆర్ఎస్ నాయకులు ఈ వ్యతిరేకత తమకు లాభిస్తుందని అంచనా వేసుకుంటున్న క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు గమనిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓటర్లు సైతం ప్రత్యామ్నాయ పార్టీ అయిన బీజేపీ వైపు చూస్తున్నారన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర స్థాయి నుండి క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం చేసుకునే పనిలో నిమగ్నమైన కమలనాథులు నేడో రేపో రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోడీ స్పందించారంటే ఆ పార్టీ తెలంగాణలో పాగా వేసేందుకు ఎంతగా ఊవిళ్లూరుతుందో అర్థమవుతోంది. ఇక ఆ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఉద్యమాలు చేసే అవకాశాలు బలపడుతున్నాయి. దీంతో బీజేపీ మరింత బలోపేతమయ్యేందుకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తీరు గమనిస్తే ఎన్నికల నాటి వరకు బయట నడిచిన టాక్ వేరు, ప్రజలు ఇచ్చిన తీర్పు వేరు. మారుతున్న ఓటరు శైలిని గమనించిన బీజేపీ నాయకులు మరింత సీరియస్గా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. ఎన్నికేదైనా గెలుపు మాదే అంటూ గొప్పలు కొట్టుకునే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ముందే చేతులెత్తేసింది. 78 అసెంబ్లీ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయులు పాల్గొనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో పెట్టలేని దయనీయ స్థితిలోకి బీఆర్ఎస్ వెళ్లిపోయింది. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, శ్రీధర్ బాబులతో పాటు ఎమ్మెల్యేలు ప్రచారం చేసినప్పటికీ ఓటర్లు పట్టించుకోకపోగా తిరస్కరించారు. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రణాళికాబద్ధంగా పనిచేసి సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఏకతాటిపైకి తేవడంలో బండి సంజయ్ సఫలీకృతమయ్యాడని, అందులో భాగంగానే విజయం సాధ్యమైందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.